ఈరోజు మన వాక్య భాగ అంశము గాయము దేవుని యొక్క చేతిలో అద్భుతంగా మారుతుంది. గాయము దేవుని యొక్క చేతిలో అద్భుతంగా మారుతుంది. మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి గాయాలు ఉంటాయి. ఒకటి శరీరానికి తగిలిన గాయం, మనసుకు తగిలిన గాయము, నిరాశ, తిరస్కారము, నష్టము, లేకపోతే అవమానము. ఈ అనుభవాలు ఏం చేస్తాయంటే మనలో కొన్ని గాయాలని కొత్తగా పుట్టించేవిగా ఉంటాయి. అయితే మనుషుల దృష్టిలో గాయం ఏం చేస్తుందంటే అది అతని యొక్క కథని ఆపినట్లుగా అనిపిస్తుంది. కానీ దేవుని యొక్క దృష్టిలో గాయం ఏంటో తెలుసా? దేవుని యొక్క పనికి అది నూతనమైన ప్రారంభంగా. రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి, అంటే ఇప్పుడు గాయము అంటే మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతాయి అంటున్నాడు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికి దేవుడు ఏం చేస్తారంటున్నాడు? సమస్తాన్ని సమకూర్చి కలిగిస్తాడు. అంటే మన జీవితంలో గాయం అయిందనుకోండి, ఇప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడు? మేలు కలగడానికి ఈ గాయాన్ని, లేకపోతే ఈ నిరాశ అనుభవాన్ని, లేకపోతే అవమానం అనే అనుభవాన్ని, చులకననే అనుభవాన్ని, వీటన్నిటిని సమకూర్చి, సమస్తాన్ని సమకూర్చి మేలు కలగడానికి నీకు దేవుడు వీటిని జరిగించేవాడుగా ఉంటాడు. యాకోబు జీవితంలో ఒక గాయమైంది. గాయాన్ని దేవుడు ఎట్లా ఉపయోగించాడు? ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతనిని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. చాలు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను గెలవకుండుట చూచి తొడగూటి మీద కొట్టెను. అప్పుడు అతడు గాయపడిన వాడుగా కనపడుతున్నాడు. మన జీవితంలో ఒక్కోసారి ఆశీర్వాదాలు అనేవి గాయం తర్వాతనే ప్రారంభమవుతాయి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనేవి గాయం తర్వాతనే ప్రారంభమవుతాయి. యాకోబు జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు అతని జీవితంలో ఎప్పుడు చూసినా పోరాటాలే. తల్లి గర్భంలో ఉండగానే పోరాటం మొదలైంది. జ్యేష్ఠత్వం నిమిత్తం పోరాటం మొదలైంది. తండ్రి దగ్గర పోరాటం, లాభాన్ దగ్గర పోరాటం, సంపద నిమిత్తం పోరాటం. అంటే పోరాటాలతో యాకోబు యొక్క జీవితం అనేది నింపబడింది. ఒకనొక సమయంలో యాకోబు అందరి ఎదుట బలంగా కనపడుతున్నాడు, ఐశ్వర్యం కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ ఇంకా అతనిలో ఏశావును బట్టి పోరాటం ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి పోరాటం ఉంది. పైకి బలంగా కనిపిస్తూ ఉన్నా కూడా యాకోబు జీవితాల్లో ఏం కనపడుతున్నాయి అంటే పోరాటాలు అనేవి కనబడుతూ ఉన్నాయి. అంటే దేవుడు గాయాన్ని కూడా ఉపయోగిస్తానంటున్నా. ఇప్పుడు యాకోబు తన జీవితంలో ఒక కీలకమైన దశకు వచ్చాడు. అందరినీ పంపించిన తర్వాత యాకోబు ఇప్పుడు ఒంటరిగా యబ్బోకు రేవు దగ్గర నిలిచిన వాడుగా ఉన్నాడు. రాత్రంతా దేవునితో అతడు ఏం చేస్తున్నాడంటే పెనుగులాడుచున్న వాడుగా ఉన్నాడు. ఒక నరుడు ఎంతసేపటికి వదులుట లేకపోవటం బట్టి దేవుడు ఏం చేశాడంటే తొడగూటి మీద కొట్టాడట. ఎప్పుడైతే ఈ తొడగూటి మీద కొట్టాడో యాకోబు కుంటుచ్చు ఉన్నవాడుగా తయారయ్యాడు. అంటే ఇక్కడ యాకోబు జీవితంలో దేవునితో కూడా ఇక్కడ ఏముందంటే పోరాటము. మనుషులతో పోరాటం ఉంది, పరిస్థితులతో పోరాటం ఉంది. ఇప్పుడు ఎవరితో పోరాడుతున్నాడు? దేవునితో పోరాడుతున్నాడు, గాయంతో కూడా పోరాడుతున్నాడు. గొప్ప విషయం ఏమిటంటే ఇతడు గాయము దేవుని ద్వారా పొందినా కూడా ఆశీర్వాదం ఎవరిని అడుగుతున్నాడు? చెప్పండి. ఇప్పుడు గాయం ఎవరి ద్వారా పొందాడు? దేవుని ద్వారా. దేవుని ద్వారా గాయాన్ని పొందినా కూడా ఆశీర్వాదాన్ని కూడా ఎవరిని అడుగుతున్నాడు? దేవుని. ఇది యాకోబులో మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. ఇంకో విషయం చెప్తాను. గాయమైనా కూడా అతని జీవితంలో గాయమైనా కూడా ఆశీర్వాదం ఎవరి దగ్గర నుంచి ఆశిస్తున్నాడు?
దేవుని దగ్గర నుంచి. మన మానవ జీవితంలో నేర్చుకోవాల్సిన గొప్ప విషయాలు ఇవి. దేవుని ద్వారా గాయమైంది. మరలా గాయమైనా కూడా ఆశీర్వాదాన్ని ఎవరి దగ్గర నుంచి ఆశిస్తున్నాడంటే దేవుని దగ్గర నుంచి. నేను మరలా చెప్తున్నాను, కొన్ని ఆశీర్వాదాలు అనేవి మనం పొందుకున్న గాయాల తర్వాతనే ప్రారంభమవుతాయి. గాయాల తర్వాతనే ప్రారంభమవుతాయి. ఇప్పుడు మనుషులతో పోరాడుతున్నాడు, పరిస్థితులతో పోరాడుతున్నాడు, ఇప్పుడు దేవునితో పోరాడుతున్నాం. 32:25 వచనము. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. తొడగూటి మీద అతన్ని కొట్టాడు. రాత్రంతా పెనుగులాడాడు. పెనుగులాడిన తర్వాత ఎంతసేపటికి గెలవటం చూచి దేవుడు ఏం చేశాడంటండి, తొడగూటి మీద కొట్టాడు. అంటే దేవుడు గాయం చేశాడు. దేవుడు గాయం చేయడంలో ఆయనకు ఉద్దేశం ఏమిటి? ఆయనకు ఉద్దేశం ఏంటని మనం చూసుకున్నట్లయితే, మొదటగా యాకోబు యొక్క అహంకారాన్ని, ఆ గాయం ద్వారా అహంకారాన్ని విడగొడుతున్నాడు. ఇదిగో యాకోబు, నీ జీవితంలో ఎత్తులున్నాయి, పై ఎత్తులున్నాయి, ప్లాన్స్ ఉన్నాయి. అన్నను మోసం చేయడాకేమో చిక్కుడుగా కోరంటావు, తండ్రిని మోసం చేస్తాకేమో ఆ యొక్క పొట్టేలు చర్మం ధరించుకున్నావు, లాభాన్ని మోసం చేయడానికేమో ఆ యొక్క గంగిసాల సువ్వను ఉపయోగించావు. నీ జీవితంలో ఎత్తుల మీద ఎత్తులు కనపడుతున్నాయి. మరలా అదే అన్నను ఎదుర్కొంటాకేమో 2 భాగాలు చేసే ఆస్తిని. ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఎన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇప్పటి వరకు నేను కాబట్టి ఎండకి ఎండి వానకు తడిసి నా తెలివితేటల చేత, నా జ్ఞానం చేత, నా శక్తి చేత, సామర్థ్యం చేత ఇంత సంపాదించా. ఇదిగో రాహేలు, మీ నాన్న అసూయపడిపోతున్నాడు నా ఆస్తిని చూసి అన్నట్లుగా యాకోబు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు యాకోబుని గాయపరిచాడు. దాని ఉద్దేశం ఏమిటంటే అతనిలో ఉన్న అహంకారాన్ని విరగొడుతున్నాడు. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మన తెలివిని, మన ఆలోచనలు, మన యొక్క ప్లాన్స్, ప్రణాళికలు, ఇవి మన సక్సెస్కి కొలమానంగా చూసుకుంటూ ఉంటాం. దేవుడు ఎప్పుడైతే నీ ప్లాన్స్ని విఫలం చేస్తాడో, నీ తెలివితేటలు విఫలం చేస్తాడో, నీ ఆలోచనలు ముందుకు వెళ్ళనీయకోకుండా దేవుడు అడ్డుకుంటాడో, ఆహా, అంటే నేను ఆలోచించినా కూడా కార్యం జరగాలంటే దేవుడు కృప ఉండాలా? నేను ప్రయత్నం చేసినా కూడా కార్యం జరగాలంటే దేవుడు సహాయం చేయాలా? నాకు దగ్గర డబ్బు ఉంది, మంచాను కొంట నిద్ర కొనలేనా, మందులను కొంట ఆరోగ్యం కొనలేనా అని ఆ మనిషిని దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని గాయాల చేత అతన్ని విరగొడుతున్నాడు. ఎప్పుడైతే అతడు విరిగిన అనుభవంలోకి వస్తాడో, అయ్యా నాదంటూ ఏమీ లేదయ్యా, ఇక ఏదైనా నువ్వే చేయాలి ప్రభువా అని సంపూర్ణంగా ఆ గాయం ఏం చేస్తుందంటే అతని మీద ఆధారపడేలాగా చేస్తుంది. అంటే దేవుడు మన జీవితంలో ఎందుకు ఈ గాయాన్ని చేస్తాడు అంటే మనలో ఉన్న అహంకారాన్ని విరగొట్టడానికి. 32:28 వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలీలే గాయని యాకోబు అనబడదు. గాయం అతని గుర్తింపు మార్చింది. అయ్యా నీ పేరేమిటి అనగా యాకోబు. తండ్రి ఎదుటేమో యాశావు అని చెప్పాడు. దేవుని ఎదుటికి వచ్చేపాటికి గాయం ఏం చేసిందంటే నిజం మాట్లాడేలా చేసింది. నిజం మాట్లాడేలాగా. అంటే నేను చెబుతున్న మాట ఏమంటున్నాడు, నీ పేరు ఏమిటంటే ఇక్కడ కూడా అబద్ధం చెప్పొచ్చు, కానీ నిజం మాట్లాడుతున్నాడు యాకోబు. దేవుడు ఏమన్నంటే ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. అంటే గాయము అతని యొక్క గుర్తింపును మార్చింది. మోసగాడిని కాస్త దేవునితో పోరాడేవాడిగా మార్చింది. మనుషుల ఆశీర్వాదం కాస్త దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే ఇశ్రాయేలీలుగా మార్చింది. ఎప్పటి వరకు అతను కష్టపడితేనే ఆశీర్వాదం, కానీ ఇక మీదట అతను ఎవరైతే దీవిస్తాడో దీవించబడిన వారు ఆశీర్వదించబడతారు. ఇది యాకోబుకి ఇచ్చిన దేవుడు నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు యొక్క గుర్తింపు అనేది మార్చబడింది. ఒకసారి రాష్ట్రపతి దగ్గర పరమవీర చక్ర అని అవార్డ్స్ తీసుకోవడానికి సైనికులు వెళ్తూ ఉంటారు. వారి దేహాన్ని నిండా గాయాలే. అయ్యో మీకు ఎంత గాయమైందే అంటూ ఉంటే, ఈ గాయమే నన్ను ఈరోజు మీ ముందు గుర్తింపులోకి తీసుకొచ్చింది. ఇది గాయం కాదు, ఇది నా గుర్తింపు. ఈ గుర్తింపు లేకపోతే నేను ఇంకా అక్కడే ఉండేవాడిని నా సైనికుడు అంటున్న వాడిగా ఉన్నాడు.
ఒకసారి మన జీవితంలో కూడా దేవుడు గాయాన్ని ఎట్లాగా వాడతాడంటే మన యొక్క గుర్తింపు కింద వాడతాడు. హల్లెలూయా. యాకోబు జీవితంలో గాయము జరిగింది. ఆ గాయము అతని యొక్క గుర్తింపును మార్చింది. నీ జీవితంలో మరి ఏ గాయం చేత నువ్వు ఉన్నావో దేవుడు నీ గుర్తింపును మార్చును గాక. 32 అధ్యాయం 26 వచనము. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని గనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనీయను అంటున్నాడు. ఏమండి, గాయం పడ్డాడు, నన్ను విడిచిపెట్టమంటున్నాడు. ఇప్పుడు విశ్వాసం యొక్క అత్యున్నతమైన స్థాయిని మనం చూస్తున్నాం. నీవు నన్ను దీవిస్తేనే గాని నేను నిన్ను అంటే ఎప్పుడు అడుగుతున్నాడు? గాయంలోనే దేవుని యొక్క దీవెన అడుగుతున్నాడు. గాయపడిన యాకోబు యొక్క విశ్వాసం యొక్క అత్యున్నత స్థాయి చూడండి. ఏ దేవుడైతే గాయం చేశాడో ఆ దేవుని దగ్గరే ఏమడుగుతున్నాడంటండి? నీవు దీవించేంత వరకు, నువ్వు ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను పోనివ్వను. ఎంతటి విశ్వాసం యొక్క అత్యున్నతమైన స్థాయిని మనం చూస్తూ ఉన్నవారుగా ఉన్నాం. ఒకసారి దేవుడు ఏం చేస్తాడంటే గాయాన్ని మన మేలు కొరకే ఉపయోగిస్తాడు. మన మేలు కొరకే ఉపయోగిస్తాడు. కొన్ని గాయాలను ఏం చేస్తాయంటే నెమ్మదిగా నడిపిస్తాయి. ఇలా నెమ్మదిగా నడిపించే గాయాలు ఏం చేస్తాయంటే మనల్ని దేవునికి దగ్గరగా నడిపిస్తాయి. కొన్నిసార్లు మన జీవితంలో చాలా వేగంగా ఉంటాం. ఒక మనిషి ఎప్పుడు నెమ్మదిగా ఉంటాడు? ఆరోగ్యం బాగుంది, శరీరం బలంగా ఉంది, అతడు ఆగుతాడా? బలంగా పరిగెడతా ఉంటాడు. ఎప్పుడైతే అతడు ఆరోగ్యం క్షీణించిందో, బలం తగ్గిందో, అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు? నెమ్మదవుతాడు. అన్ని వయసుల్లోనూ ఒకే బలం ఉండదు ఎవరికైనా కూడా. ఒక వయసులో ఒక బలం ఉంటుంది. బలం ఉన్నంత వరకు మనిషి పరిగెడతాడు. ఎప్పుడు నెమ్మదవుతాడు? ఆరోగ్యం క్షీణించినప్పుడు, బలం తగ్గినప్పుడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? కొన్ని గాయాలను ఏం చేస్తాయంటే నెమ్మదిగా నడిపిస్తాయి. దాని ఉద్దేశం, దాని అర్థం ఏమిటి అంటే ఆ గాయాలను దేవునికి సమీపంగా నడిపిస్తున్నాయి అని. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇక్కడ మన అడుగులు, మన ఆరోగ్యం బాగుంటే అడుగులు బలంగా వేస్తాం. అదేవిధంగా మనకున్న ఈ యొక్క బలగం బాగుంటే అడుగులు ఇక వేగంగా వేస్తాం. కానీ ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న ఈ ఆధారాలన్నీ కూడా తగ్గిపోయాయో అప్పుడు మన అడుగులు ఎలాగుంటాయి? నిదానంగా ఉంటాయి. మన నడక ఎలాగుంటుంది? వేగం తగ్గుతూ ఉంటుంది. అంటే మన జీవితంలో కొన్నిసార్లు మనకు తగిలిన గాయాలు ఏం చేస్తాయి అంటే మన యొక్క నడకని అది నిదానించేలా చేస్తుంది. ఇంకా ఆ గాయాలు ఏం చేస్తాయి? ఇటువంటి గాయాలు అనేవి లేకపోతే మనం దేవుని సమీపించలేం. వాస్తవంగా మనకి అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి ఎక్కువగా సమీపిస్తామా? లేకపోతే బలహీనత వచ్చినప్పుడు ఎక్కువగా సమీపిస్తామా? అందరూ ప్రార్థన చేస్తాం, అందరూ కానుకలు ఇస్తాం. కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు దేవుని సమీపిస్తామంటే ఒక బలమైన గాయం నీకు తగిలినప్పుడే. అది నీ శక్తికి, నీ సామర్థ్యానికి, నీ ఆలోచనకి, నీ బలానికి మించినది ఏదైనా నువ్వు అందులో సాధించాలనుకుంటున్నప్పుడు అప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడ, అప్పుడు దేవునితో నువ్వు వ్యక్తిగత సంబంధంలోనికి నువ్వు వచ్చేవాడిగా ఉంటావు. కీర్తనలు 119:71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి నాకు, అంటే కట్టడలు నేర్చుకోవడానికి గాయం కూడా నాకు మేలుగా ఉందంటున్నాడు. అంటే గాయం మన వేగాన్ని తగ్గిస్తాడు. మనిషి సహజంగా తనకున్న బలాన్ని బట్టి, తనకున్న ప్రణాళికను బట్టి సమయాన్ని నమ్ముతూ ఉంటాడు. ఎప్పుడైతే అతని జీవితంలో గాయం అనేది వచ్చిందో అప్పుడు అతడు ఆగాల్సి వస్తుంది, ఆలోచించాల్సి వస్తుంది, మరలా ముందుకు వెళ్ళాలా లేదా అన్న నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అంటే గాయం ఏం చేస్తుందంటే మనిషిని ఆపుతుంది, ఆలోచించేలా చేస్తుంది, మనం వెళ్ళే నడక సరైందా కాదా అని పునఃపరిశీలన చేసుకునేలా చేస్తుంది. అట్లాగే మన జీవితంలో కూడా కొన్ని గాయాలు వస్తాయి. ఈ గాయాలు బహుశా నువ్వు ఇంకా దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావేమో, అందుకే దేవుడు నీకు ఈ గాయం చేశాడు. ఈ గాయం ద్వారా ఎందుకు ఈ గాయం అయింది అని ఆలోచించుకోవడానికి దేవుడికి గాయం చేశాడు.
మళ్ళా పునఃపరిశీలించుకోవాలి, ముందుకు వెళ్ళాలా వద్దా అన్నదే ఈ గాయం ఏం చేస్తుందంటే నీ గమ్యాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. మన జీవితంలో మరలా నేను చెప్తున్నాను, మనం వెళ్ళే నడక, మనం చేసే ఆలోచనల్లో దేవుడు ఒక్కసారి గాయం చేస్తాడు. గాయం చేసినప్పుడు ఆగాలి మనం. ఆగి ఆలోచించాలి. ఆలోచించి మనము ఒకసారి పునఃపరిశీలన చేసుకునే వారికి ఉండాలి. ఎవరైతే ఆగుతారో, ఎవరైతే నెమ్మదిగా నడుస్తారో, నెమ్మదిగా నడిచే వారికి దేవుని యొక్క స్వరం వినబడుతుంది. ఈరోజు వేగంగా నడిచే వారికి దేవుని స్వరం వినబడదు. ట్రాఫిక్ రద్దీగా ఉంది. ఈ తల్లి ఆ బిడ్డను పిలుస్తుంది. ట్రాఫిక్‌లో పిల్ల ఎక్కడో ముందు ఉంది. ఎంత పిలిచినా కూడా ఆ తల్లి స్వరము వినబడటం. కానీ ట్రాఫిక్ లేదు. సాయంత్రం ఏకాంతం, వాతావరణం ప్రశాంతంగా ఉంది. తల్లి నిదానంగానే కేక వేసింది. కానీ పిల్లకి స్పష్టంగా వినపడింది. అంటే జీవితం అనేది ఉరుకుల ప్రయాణం. బిజీగా మనం ప్రయాణం చేస్తున్న వారుగా ఉన్నాం. అంటే వేగంగా వెళ్ళేవారు కొంతమంది ఉన్నారు. పని ఒత్తిడిలో ఉన్నవారు కొంతమంది ఉన్నారు. తీరిక లేని వారు కొంతమంది ఉన్నారు. ఈ అనుభవాల్లో మనం దేవుని యొక్క స్వరాన్ని అయితే వినలేం. మనిషి పగలంతా కష్టపడి వస్తా ఉంటాడు. కష్టపడి వచ్చిన తర్వాత ఒళ్ళు బాగా నలిగిందనుకో, ఆయన ఏమంటాడంటే, తొందరగా అన్నం వండి కోడిగుడ్డు అట్టు పెట్టు, శుభ్రంగా తిని పడుకుంటా అన్నాడు. అంటే ఈయనకి ఆహారం గుర్తొచ్చిందా? ప్రార్థన గుర్తొచ్చిందా? నిద్ర గుర్తొచ్చిందా? ప్రార్థన గుర్తొచ్చిందా? నిద్ర అతనికి అవసరం అనిపించింది. ప్రార్థన అతనికి భారం అనిపించింది. నిద్రేమో అవసరం అనిపించింది. ప్రార్థనేమో అతనికి భారం. అంటే ఉరుకుల పరుగుల జీవితము, తీరిక లేని ప్రయాణాలు ఏం చేస్తాయి అంటే మనకి భారాన్ని కలిగిస్తాయి. మనకేం చేస్తున్నాయండి? భారాన్ని కలిగిస్తాయి. అందుకే దేవుడు గాయం చేస్తాడు. ఈ గాయం ఏం చేస్తుందంటే మన వేగాన్ని ఆపింది. ఈ గాయం ఏం చేస్తుందంటే మనం పరిగెత్తే విధానాన్ని ఎప్పుడైతే మనం ఆగామో, ఆగిన తర్వాత ఆలోచించాలి. మనం ఎట్లా పరిగెడుతున్నాం, ఎంతకాలం పరిగెట్టగలుగుతాం, అసలు సరైన దిశలోనే పరిగెడుతున్నామా, దేవుని చిత్తంలోనే ఉన్నామా అని ఈ గాయం ఏం చేస్తుందంటే నిన్ను ఆలోచించేలా చేస్తుంది. ఏలియా యెజెబెలు ఏదో అందని పరిగెత్తడం ప్రారంభించాడు. పరిగెత్తి అరణ్యములో ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. బదిరీ చెట్టు కింద దాకా వచ్చాడు. ఇప్పుడు వరకు ఏలియాకి బాగానే ఉంది. ఎప్పుడైతే ఆ చెట్టు కిందకు వచ్చాడో, ఆగాడో, అప్పుడు ఆగిన తర్వాత ఆలోచన చేస్తున్నాడు. పరిగెత్తినంత సేపేమో పరిగెత్తాడు. ఆగిన తర్వాత ఆలోచన చేస్తున్నాడు. ఏమని ఆలోచన చేస్తున్నాడు చెప్పండి? ఇంత మట్టికి చాలు ఆ ప్రాణము తీసుకొస్తుంది. కొన్నిసార్లు గాయం మన జీవితంలో జరుగుతుంది. అప్పుడు ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన ఎట్లాంటి ఆలోచన? ఆ మనిషి ఉన్నాడు చూసావా, నమ్మక ద్రోహి. ఈ చుట్టం ఉన్నాడు చూసావా, అవకాశవాది. వీళ్ళెవరిని కూడా మనం నమ్మతానికి వీల్లేదు. అసలు వీళ్ళు మన జీవితంలో మరి ఎందుకు తద్దినమయ్యారో అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కానీ నేను చెబుతున్న మాట, మన జీవితంలో ఒక గాయం అయ్యింది అంటే మనకు నిరాశాపూరితమైన మాటలు వస్తాయి. ఏలియా జీవితంలో గాయము అనేది జరిగిన తర్వాత ఇప్పుడు అతని జీవితంలో ఏమొచ్చినాయండి? నిరాశాపూరితమైన మాట. అతడు వేగంగా ఉన్నంత వరకు, పరిగెడుతున్నంత వరకు దేవుని స్వరం వినలేకపోయాడు. కానీ ఎప్పుడైతే గాయం తర్వాత బదిరీ చెట్టు కింద ఆగాడో, ఆలోచిస్తున్నాడో, అప్పుడు దేవుని యొక్క స్వరము అతడు వినగలుగుతున్నవాడుగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా కొన్ని వ్యతిరేకమైన ఆలోచనలు ఆగినప్పుడు వస్తాయి. అది కాదనలేని సత్యం. కానీ ఆ సందర్భంలో ఒక శుభవార్త ఏమిటంటే మనము దేవుని యొక్క స్వరం వినగలుగుతాం. ఏలియా ఆగిన తర్వాత వ్యతిరేకమైన ఆలోచనల మధ్య వస్తూ ఉన్నప్పుడు అతడు నిశ్చలంగా ఉన్న ఏలియాతో ఎవరు మాట్లాడుతున్నారు? ఆ ఆ ఒక దేవదూత వచ్చి ఆ నీవు లేచి భోజనము చేయమని చెప్పింది. చూశారండి దేవుని స్వరము ఎంత చక్కగా వినబడుతుంది. ఆగిన ఏలియాకి దేవుని స్వరం వినబడుతుంది. పరిగెత్తిన ఏలియాకి దేవుని స్వరం వినలా. ఆగటం వలనే ఆధ్యాత్మికమైన మేలుకొలుపు ఏలియాకు వచ్చింది. అందుకే శక్తికి మించిన ప్రయాణంలో అతడు ముందుకు వెళ్ళిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో గాయం ఏం చేస్తుందంటే మన యొక్క విషయంలో ఆధ్యాత్మికమైన మేలుకొలుపు నిమిత్తమే దేవుడి గాయాన్ని చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఇదే మాట అంటున్నాడు. గాయం మనకి లాభమా, ఇబ్బందా? చెప్పాలి.
యాకోబు గాయములో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుతున్నాడు. విశ్వాసంలో ఎంత లోతైన అనుభవంలో ఉన్నాడు చూడండి. విశ్వాసంలో ఎంత పరిపక్వత పొందినవాడు. గాయములో కూడా అతడు దేవుని కనపడుతున్నాడు. గాయం మన యొక్క ఆధారాన్ని మారుస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఎవరు నమ్ముకున్నాం? మనుషులు నమ్ముకున్నాం, డబ్బును నమ్ముకున్నాం, జ్ఞానాన్ని నమ్ముకున్న వారుగా ఉన్నాం, శక్తిని నమ్ముకున్న వారుగా ఉన్నాం, వాతావరణం నమ్ముకున్న వారుగా ఉన్నాం, పరిస్థితులు నమ్ముకున్న వారుగా ఉన్నాం. ఎప్పుడైతే మన జీవితంలో ఈ గాయం అనేది వచ్చిందో, ఇదిగో ఈ మనుషులు మనకి ఆధారము కాదు, మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం ఎంతో మేలు అని దావీదు మహారాజు అంటున్న వాడుగా ఉన్నాడు. అంటే మన జీవితంలో గాయం అనేది రాకపోతే మన ఆధారం మారదు, మన ఆధారము మారదు. నీ జీవితంలో వచ్చే గాయాన్ని నీ యొక్క ఆధారాన్ని మార్చును గాక. హల్లెలూయా. కీర్తనలు 46వ అధ్యాయము 10వ వచనము. ఓరకుండుడి నేను దేవునిని తెలుసుకొనుడి అన్యజనులలో చాలు. ఓరకుండుడి నేను దేవునని మీరు, అంటే గాయం వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆగండి, ఆలోచించండి, నేను దేవుణ్ణని మీరు తెలుసుకొని అంటున్నాడు. అంటే నెమ్మదిగా నడిచిన వారే దేవుణ్ణి లోతుగా తెలుసుకుంటారట. ఓరకుండుడి నేను దేవుణ్ణని మీరు, అంటే నెమ్మదిగా నడుస్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు దేవుని గురించి తెలుసుకుంటూ ఉంటావు. ఇప్పుడు మనం చూసుకున్నాం 21 కీర్తనలో, యెహోవా నా కాపరి, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించింది. కొన్ని గొర్రెలు ఉంటాయి. ఈ గొర్రెలు కొంటి గొర్రెలు ఇవి. ఏ గొర్రెలు ఇవండి? కొంటి గొర్రెలు. చెప్తే వినవివి. అవి మందని విడిచి పరిగెడుతూ ఉంటాయి. అప్పుడు కాపరి ఏం చేశాడటండి? ఆ గొర్రె నిమిత్తము ప్రయాసపడ్డాడు. అది మందని విడిచివాడు వల్ల ప్రమాదం పడింది. ప్రమాదం వచ్చింది కదా అని కాపరి విడిచిపెట్టలేదు. మరలా ఆ గొర్రె యొద్దకు వెళ్ళిన వాడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? గొర్రెకి గాయము జరిగింది. ఇప్పుడు కాపరి ఏం చేశాడంటే, కాపరి దగ్గర ఏముంది? దుడ్డు కర్ర ఉంది, దండం ఉంది. దుడ్డు కర్ర ఉంది, దండం ఉంది. ఇప్పుడు వీటిని ఉపయోగించి కాపరి ఆ యొక్క దండముతో పైనున్న తీగల్ని, చెట్టు కొమ్మలు లాగుతున్నాడు. సన్నటి తీగలని చిగురులో లాగుతున్నాడు. అయ్యో, నేను ప్రేమించిన గొర్రె గాయమైపోయింది, గాయము చేత బాధపడుతుంది అని ఈ కాపరి ఏం చేస్తుందంటే తనకు సమీపంగా ఆ గొర్రెను నడిపిస్తున్నాడు. ఎప్పుడైతే తనకు సమీపంగా నడిపిస్తున్నాడో చక్కటి చిగురు ఆకులను మార్గంలో ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఆ మార్గంలో ఆ కాపరి ఏం చేస్తున్నాడంటే ఆ గొర్రెకి అందిస్తున్నవాడుగా ఉన్నాడు. మెడ మీద ఆ గొర్రెని వేసుకొని ఆ దండముతో, దుడ్డు కర్రతోనేమో గొర్రెల మందని, దండముతోనేమో ఆ యొక్క లేత చిగురులను కోస్తూ ఈ గొర్రె బాగుపడేంత వరకు కూడా ఆ కాపరి ఏం చేశాడంటే తనకు సమీపంగా ఉంచుకున్నాడు. ఎప్పుడైతే ఈ కాపరి యొక్క సమీపాన్ని గాయపడిన గొర్రె గమనించిందో, అయ్యో నా కాపరి ఎంత గొప్పవాడు, నేను మేత, నా కాపరి సరైన మేత ఇవ్వడేమో అనుకుని నేను అటు ఇటు పరిగెత్తాను, కానీ కాపరికి సమీపంగా ఉండడం వలన నాకు అర్థమైంది నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, నాకెంతటి పరిచర్య చేస్తున్నాడు, నన్ను గురించి ఎంత శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు, నా గాయాన్ని నా కాపరి చూచాడు, నా గాయాన్ని నా కాపరి కట్టాడు అని ఆ యొక్క గొర్రె అప్పుడు సమీపంగా ఉన్న కాపరిని అర్థం చేసుకోగలిగింది. హల్లెలూయా. మరలా నేను చెప్తున్నా, ఇక్కడ ఈ గొర్రె గాయమైంది. గాయమైన తర్వాతనే కాపరికి సమీపంగా వచ్చింది. కాపరికి సమీపంగా వచ్చిన తర్వాతనే కాపరి యొక్క మనసు ఆ యొక్క గొర్రెకి అర్థమైంది. అలాగే మన జీవితంలో కూడా మనం వేగంగా పరిగెడితే దేవుని స్వరం వినలేము. ఆయన యెహోవా నా కాపరి, ఆయన మనందరి కాపరి. మనం వేగంగా పరిగెడుతున్నాం, కానీ అరుచుచుండు పిల్ల కాకులను కూడా ఆయన పోషించువాడు. ఆకాశ పక్షులను ఆయన పోషించువాడు. సముద్ర ఆ యొక్క
అడవి పువ్వులకు ఆయన అలంకారం ఇచ్చువాడు. మరి వాటికంటే శ్రేష్ఠమైన మనల్ని ఆయన మర్చిపోకుండా ఉంటాడా? కానీ మనం ఏం చేస్తాము అంటే ఆయనకు దూరంగా పరిగెడుతున్నాం. ఆయన స్వరాన్ని వినలేకపోతున్నాం. కానీ మన జీవితంలో వచ్చిన ఈ గాయం ఏం చేస్తుందంటే కాపరిని గుర్తిరిగేలాగా, కాపరి స్వరాన్ని మనం వినేలాగా, కాపరి సహవాసంలో మనం బ్రతికేలాగా, కాపరి యొక్క మనసు మనము అర్థం చేసుకునేలాగా చేస్తుంది. హల్లెలూయా! ఓరకుండుడి నేనే దేవుడినని మీరు ఆ తెలుసుకునండి అంటున్నాడు. ఈరోజు మనం ఆగితేనే గాని, గాయం వల్ల ఆగితేనే గాని కాపరి స్వరం వినలేము. గాయం వల్ల కాపరి మనసు గుర్తించలేము. గాయం వల్ల కాపరి యొక్క సంరక్షణ అనేది మనకు అర్థం కాదు. గాయం ఏం చేస్తుందంటే కాపరి మనసును గుర్తించేలాగా, కాపరి సహవాసంలోకి, కాపరి సంరక్షణలోకి ఈ గాయము ఆ గొర్రెను నడిపించింది. ఈరోజు నీ గాయము దేవుని యొక్క సహవాసంలోకి నడిపించును గాక. హల్లెలూయా! కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు గాయాన్ని ఏం చేస్తాడు అంటే సాక్ష్యంగా కూడా మారుస్తాడు. సాక్ష్యంగా మారుస్తాడు. నీ జీవితంలో ఏదో గాయమైంది. అందరూ అంటున్నారు, అయ్యా వీడు పుట్టి నుంచి ఈ బికారోడిగానే ఉన్నాడయ్యా. పుట్టి నుంచి ఎట్టోళ్ళలాగా వీడు ఏం చేస్తాడంటే అడుక్కు తింటున్నాడు ప్రభా అని అందరూ అంటున్నారు. తప్పు ఎవరిది? వీడిది తప్ప, వీడిది అమ్మా నాన్న తప్ప అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అప్పుడు అతడు గుడ్డితనం అనే గాయము ఆ భర్తమై కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు అంటున్న మాట వీడిది తప్పు కాదు, వీడి కన్నా తల్లిదండ్రులది కూడా తప్పు కాదు. దేవుని నామానికి మహిమ కలుగుటానికి ఇతడికి ఈ గాయము అంటున్నాడు. లోకంలో ఎంతో మంది అతనికి దానం చేశారు, కానీ కంటి చూపునివ్వలేకపోయారు. ఎంతో మంది ఆహారం పెట్టారు, కానీ తన కాళ్ళ మీద తాను నిలబడి ఆ చూపును అతనికి ఇవ్వలేకపోయారు. కానీ ఎప్పుడైతే దేవుడు జోక్యం చేసుకున్న వాడుగా ఉన్నాడో అతడు స్పష్టంగా అన్ని చూడగలిగిన వాడుగా ఉన్నాడు. అంటే అతని యొక్క గాయము ఏం చేసింది? అతడు చూపు వచ్చిన తర్వాత చూపు వచ్చిన భర్తమై వెంటనే దిగ్గున లేచి వాటిని పరేసాడట, ఆ బొచ్చును పడేసాడట, ఆ వస్త్రాన్ని పడేసాడట. అయ్యా ఏంట్రా ఈ బొచ్చు పడేసావు, నీ బతికేమైపోతారా, బస్ స్టాండ్ అయిపోతారా అంటే అవసరంలా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని యేసుక్రీస్తు ప్రభువారు వెంబడిస్తూ తన గాయాన్ని వెళ్ళిన చోటల్లా సాక్ష్యంగా చెప్తున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు నీ గాయాన్ని దేవుడు సాక్ష్యంగా వాడుకొనును గాక. హల్లెలూయా! ఎందుకంటే గాయం వ్యక్తిగత బాధ. గాయం ఏంటంటే ఇది మనకు వ్యక్తిగత బాధ. కానీ కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తిగత బాధ ప్రజల యొక్క ఆశగా మారుతుంది. సమరయ స్త్రీ ఉంది. ఆమె గురించి జనులైన వారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు, ఎంత చులకనగా హేళనగా మాట్లాడుతున్నారు. ఆ గాయము ఆమెకు వ్యక్తిగతంగా బాధ. కానీ ఎప్పుడైతే ఆమె దేవుని సమీపించిందో, దేవుడిచ్చి జీవజలం దాగి ఆమె దప్పిక తీర్చుకోగలిగిందో, ఈయన ఎవరో నా గురించి అంతా చెప్తున్నాడు అని అక్కడ సాక్ష్యం చెప్పిందో, గాయం ఆమె యొక్క వ్యక్తిగత బాధగా మార్చబడొచ్చు. కానీ ఆమె ఏం చేస్తుందంటే అనేక మంది ప్రజలుగా ఆమె యొక్క గాయం మారింది. హల్లెలూయా! అంటే ఆమె గాయము సాక్ష్యంగా మారి ఎవరి దగ్గరికి వెళ్ళింది? సమరయ ప్రాంతానికి వెళ్ళి మెస్సీయాని కనుగొలేగా నిజరక్షకుని సమీపించేలాగా చేసింది. కొన్నిసార్లు గాయాలు ఎలాగ మారుతాయి అంటే మన జీవితాల్లో సాక్ష్యాలుగా మారునుగాక. హల్లెలూయా! ఈరోజు నీ ఇంట్లో ఏ మనుషుల ద్వారా ఏ గాయాన్ని అనుభవిస్తున్నావో, ఏ బంధురేఖంలో ఏ మనసు తగిలిన గాయాన్ని అనుభవిస్తున్నావో, నీకు తగిలిన ప్రతి ఒక్క గాయాన్ని దేవుడు సాక్ష్యంగా మార్చునుగాక. హల్లెలూయా! నీ మనసుకు తగిలిన గాయ ఇతరుల యొక్క జీవితంలో అది ఆశగా మార్చునుగాక. హల్లెలూయా! ఇక్కడ ఈ స్త్రీ యొక్క మనసులో తగిలిన గాయ, గుండెల్లో కలిగిన గాయం ఇది. కానీ ఇతరుల జీవితంలో అది ఎలాగుందండి? ఆ గాయము ఆశగా మారింది. సమరయ స్త్రీ సాక్ష్యం చెప్పబట్టే కదా యేసుక్రీస్తు ప్రభువారిని వారు తెలుసుకున్న వారుగా ఉన్నారు. ఇక్కడ పేతురు యొక్క జీవితాన్ని మనం చూద్దాం. 3 సార్లు దేవుడు నిరాకరించిన వాడుగా ఉన్నాడు. అతడు కూడా గాయపడిన వాడుగా ఉన్నాడు. పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు నిజమైన గాయము, సిలువలో ఆయన పొందుకున్న గాయము కంటే పెద్ద గాయము ఇప్పుడు పేతురు యొక్క గుండెల్లో కనపడుతుంది. పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఆ గాయము రెండవసారి ఇంకా పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్న గాయం తీవ్రత పెరిగింది. మరలా మూడవసారి పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ఆ గాయము రక్తధారలాగా కనపడుతుంది. అందరూ నిలబడ్డా పేతురును చూస్తున్నాడు, కానీ దేవుడు మాత్రము గుండె పగిలి రక్తధారలుగా పశ్చాత్తాపంగా కారుతున్న పేతురు గాయాన్ని దేవుడు చూచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి పేతురును దేవుడు తాకాడు. ఎప్పుడైతే పేతురు తాకబడ్డాడో, మరలా పునరుద్ధరించబడ్డాడో, అతడు లేచి నిలబడి సువార్త చెప్పినప్పుడు
3,000 మంది అతడు రక్షణలోకి నడిపించబడ్డారు. హల్లెలూయా. అతని యొక్క గాయము గొప్ప సేవకు పునాది వేసింది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏ గాయం ఉందో నాకు తెలియదు. మీ జీవితం అనేక మందికి ఆశగా మార్చబడును గాక. హల్లెలూయా. గాయము ఏం చేస్తుంది? ఇతరుల బాధలు కూడా అర్థం చేసుకునేలా చేస్తుందంట. 2 కొరింథీ 1:4 దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించిన వాడుగా ఉన్నాడో ఆ ఆదరణతో ఎట్టి సభల్లో ఉన్నవారిలోనైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో ఏమండి ఈ గాయం ఏం చేస్తుంది? ఇతరులను అర్థం చేసుకునేలా చేస్తుంది. ఇప్పుడు దైవ సేవకుడు నన్ను నిలబెట్టాడు అనుకోండి, పద్దాక పొల్లబెట్టి మిమ్మల్ని అందరం పొడవమనా? చెప్పండి. కింద ముళ్ళేసి ముళ్ళ మీద కూర్చోబెట్టమనా? కాదు. ఒకసారి దేవుడు మాకు కూడా గాయాలు చేస్తాడు. ఎందుకు గాయాలు చేస్తాడు? మేము పొందుకున్న గాయాన్ని బట్టి ఇతరులను దేవుడు ఏం చేయమంటున్నాడు? ఆదరించమంటున్నాడు. పౌలు కూడా అదే అన్నాడు. ఇదిగో నువ్వు ఏ గాయమైతే పొందుకున్నావో, అయ్యా మేము నీ ద్వారా గాయం పొందుకున్నాం, ఆ గాయం ఏం చేస్తుందంటే నువ్వు మమ్మల్ని ఎట్లా అయితే ఆదరించావో మేము వారిని అట్లా ఆదరించేలా చేసిందయ్యా అని ఆ పౌలు గారు మాట్లాడుతున్నారు. మరి ఈరోజు నీ జీవితంలో ఏదో గాయం పొందుకున్నావు, ఆ గాయము ఇతరులను ఆదరించేదిగా ఉందా? ఎందుకంటే మాట చాలా సులువుగా మనలో మనుషులు మాట్లాడుతూ ఉంటారు. ఒక మనిషి గౌరవాన్ని తగ్గించేది ఏదైనా నీ నోటి పడిందంటే వెంటనే రాకెట్ కంటే వేగంగా ఊరంతా చుట్టేసి వచ్చేస్తాను. నువ్వే చెప్పొస్తావు. అబద్ధానికంటే వేగంగా తిరిగి వస్తాను నువ్వు. అబద్ధానికంటే వేగంగా. అదే మాట నీకొస్తే అప్పుడు అర్థమవుతుంది ఆ మాట తాలూకు గాయం ఏంటో అని. మరలా నేను చెప్తున్నా, మనము ఎవరినైనా సరే ఏదైనా ఒక మాట అంటున్నాం, వారు ఎంత బాధపడుతున్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవాలంటే ఆ మాట మనం పడితేనే కానీ అర్థమవుతుంది. అప్పుడు అర్థమైంది, ఆహా ఈ మాట నా మనసుకి ఇంత గాయం చేసిందా, కాబట్టి నేను ఇతరులని అట్లా తొలనాడు అడగకూడదా, ఎంచి మాట్లాడకూడదా, తగ్గించుకొని మాట్లాడకూడదా అని నువ్వు అర్థం చేసుకుంటావు. మాట్లాడే వారిని కూడా అట్లా మాట్లాడొద్దని నువ్వు వారిని సరిచేస్తావు. ఒక సహోదరి చిన్ననాటి కాలంలో హాస్పిటల్లో తీవ్రమైన బలహీన చేత అడ్మిట్ అయింది. అడ్మిట్ అయినప్పుడు ఆమె అనుకుంది చచ్చిపోతారేమో అనుకుంది. కానీ ఒక నర్సు ఆమె పక్షంగా ఎంతో ప్రేమ చూపించి చక్కటి వైద్యం జరిగించింది. చచ్చిపోద్ది అనుకున్న చంటి బిడ్డ బ్రతికింది. ఆ చిన్ననాటి కాలంలో ఆ నర్సు మీద ఒక లక్ష్యం అనేది ఆ పిల్లకి వచ్చేసి, నేను పెద్ద అయిన తర్వాత నర్సుగా ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్ల హాస్పిటల్లో ఆమె హెడ్ నర్స్గా పనిచేస్తూ ఉంది. ఆమె ఆశ ఏంటో తెలుసా? ఇదిగో చిన్ననాటి కాలంలో నన్ను కాపాడింది ఒక హెడ్ నర్స్. ఈరోజు దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు. నేను ఇప్పుడు హెడ్ నర్స్గా ఉన్నా. నా చేతుల్లో ఒక్క బిడ్డ కూడా అనారోగ్యం పాలవకూడదు, ఆరోగ్యంతో తిరిగి వెళ్ళాలని ప్రేమతో వైద్యం చేయడం ప్రారంభించింది. హల్లెలూయా. అంటే ఆమె యొక్క గాయం ఏం చేసిందంటే ఎదుటివారికి ఆశగా మార్చింది. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏ గాయం పొందుకుంటున్నావో ఆ గాయం ఎదుటివారి యొక్క జీవితంలో ఆశగా మారును గాక. హల్లెలూయా. పౌలు గారి యొక్క జీవితంలో గాయం, నీ ముళ్ళు తీసే ప్రభు అంటే నా కృప నీకు చాలు. గాయం ఉన్నా కూడా దేవుడు ఏం చేసిండు? కృప చేత ఆ యొక్క పౌలు గారిని బలపరిచాడు. ఒకసారి దేవుడు గాయం తీడు, ముళ్ళు తీడు, కానీ ముళ్ళున్నా కూడా దేవుడు నిన్ను నడిపించును గాక. ముళ్ళు ఎంత బాధిస్తున్నా అంతకందగా ఘనముగా దేవుడు నిన్ను నిలబెట్టును గాక. హల్లెలూయా. నీ జీవితంలో నీ కుటుంబంలో నిన్ను బాధించే విషయాలు చాలా ఉన్నాయి, వెనకలాగే విషయాలు చాలా ఉన్నాయి, కానీ అంతకంటే వేగంగా దేవుడు నిన్ను దేవుల్లో నడిపించును గాక. హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది అంటూ ఉంటారు, నీ పని అయిపోయిందిరా, ఇక నువ్వు అయిపోయేది, ఇక నువ్వు ఎవరిలాగా ఉండలేవురా, ఎవరిలాగా చేయలేవురా, ముగింపు నీ కథ అంటూ ఉంటా. ఇట్లాగే ఒక రైతు భూమిలో విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం అనుకుంది, అయ్యో నేను మట్టిలో కప్పిపెట్టాను, నా చుట్టూ చీకటి వచ్చేసింది, నా చుట్టూ భయంకరమైన చీకటి వచ్చేసింది, నేను ఒంటరి అనుభవంలోకి వచ్చేసాను, నేను పాతి పెట్టబడ్డాను అని ఆ గింజ అనుకుంటూ ఉంటుంది. ఒక రోజు అయింది, 2 రోజు అయింది, వర్షం లేదు. గింజ అనుకుంటుంది నా జీవితం అయిపోయింది. కానీ వారం రోజుల తర్వాత వర్షం పడింది. ఆ వర్షానికి ఏమైందంటే మట్టి బిడ్డ నానింది, మట్టి బిడ్డ కింద గింజకు కూడా తేమ తగిలింది. ఆ రోజు రాత్రి ఎవరికి కనపట్టల్లా, కఠినమైన చీకటి. వర్షం పడినా కూడా గింజ యొక్క జీవితంలో ఏముంది? చీకటే ఉంది. గింజ పగలడం ప్రారంభించి, అయ్యో నేను విరిగిపోతున్నానే, అయ్యో నేను నశించిపోతున్నానే. కానీ
ఆ వర్షం ఏం చేసిందంటే గింజ నశించేటట్లుగా గింజ కనిపించింది. అది గింజ నిదానంగా పగిలి పగిలి ఏం చేస్తుందంటే వేరు పోస్తుంది. నిదానంగా ఒక రోజు ఏం చేస్తుందంటే ఆ బెడ్డను దాటి భూమి మీదకి చిగురుగా బయటకు వచ్చేసింది. అందరూ ఈ గింజ ఏమనుకుందంటే నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఎక్కడ అయిపోయిందని బాధపడిందో అక్కడ వేరు తన్ని పెద్ద చెట్టుగా మార్చబడింది. హల్లెలూయా! ఈరోజు నువ్వు ఎక్కడ అయిపోయావని ప్రజలు అంటున్నవారో అక్కడ నువ్వు లోతైన వేరు తన్ని అనేక మందికి నువ్వు నీడనిచ్చుదువు గాక, ఫలమునిచ్చుదువు గాక, ఆశ్రయం ఇచ్చుదువు గాక. హల్లెలూయా! ఇదిగో దేవుడు నీతో చెబుతున్న మాట, నీవు పాతి పెట్టబడలేదు, నీవు నాటబడ్డావు. హల్లెలూయా! నీవు ఫలించడానికే నాటబడ్డావు. హల్లెలూయా! దేవుడి కొద్ది మాటలు మన వేడుకల్లో దీవించును కాక. గాయము మన జీవితంలో ఏం చేస్తుంది? మనకి మేలు చేస్తుందా, నష్టం చేస్తుందా? చెప్పండి. మేలు చేస్తుందన్న వాళ్ళు గట్టిగా హల్లో చెప్పండి. ఇప్పుడు గాయం నాకిన్ని బాధలు అని ప్రార్థన చేస్తారా? అయ్యా నాకెన్ని బాధలు అన్ని ఆశీర్వాదాలు అంటారా? చెప్పండి. ఎన్ని బాధలు అన్ని బహుమానాలు దేవుడు మన ఎల్లరికి దయచేయును గాక. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఇప్పటి వరకు ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న గాయముల గురించి మేము మాట్లాడుతున్నాం ప్రభా. ఈ గాయములు ప్రభా కొన్నిసార్లు మా నడకను ఆపేస్తున్నాయి, మా వేగాన్ని తగ్గిస్తున్నాయి. ఒకసారి ఈ గాయం ప్రభా మాకు మేలే, మా అహంకారాన్ని కూడా అణిచివేస్తున్నాయి. ఆగేలాగా, ఆలోచించేలాగా, నీకు సమీపంగా వచ్చేలాగా, నీ స్వరం వినేలాగా, నీ నడిపింపులో నడిచేలాగా ప్రభా ఈ గాయం ఆయన మాకు తీసుకొస్తున్నది కొన్న. ఈ గాయం ఆయన యాకోబు యొక్క గుర్తింపు మార్చినట్లుగా ప్రభా మాకున్న గాయం ఆ యొక్క గుర్తింపు మార్చుకున్నట్టుగా ప్రభా మా గాయం సాక్ష్యంగా మారాలి. మా గాయం ప్రభా ఇతరులకు ఆశగా మారాలి ప్రభా. మేము పాతి పెట్టబడలేదు నాయన, మేము నాటబడ్డాం నాయన అన్న అనుభవంతో నాయన మేము నిరీక్షణ కలిగి ముందుకు ప్రయాణం చేసే కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.